ఫ్రెండ్స్, ఓ ముస్లిమ్స్ తమ పిల్లలకు ఖురానం ఎలా చదవాలి, పవిత్రమైన రంజాన్ పండుగకు ఉపవాసం ఎలా ఉండాలి, ప్రతి శుక్రవారం నమాజ్ ఎలా చేయాలో చిన్నతనం నుండే నేర్పిస్తారు. క్రిస్టియన్స్ కూడా తమ పిల్లలకు బైబిల్ ఎలా చదవాలి, చర్చికి ఎందుకు వెళ్ళాలి, క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్ళ పిల్లలకు చిన్నతనం నుండే నేర్పిస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు కూడా మతాలు మారరు. ఇక్కడ మతాలు మారుతున్నది ఒక హిందూ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పరు వాళ్ళ పిల్లలకు భగవద్గీత చదవమని, ఎవ్వరు నేర్పరు వాళ్ళకి హిందూ ధర్మం విధి విధానాలను. ఒక ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉన్నట్లు, ఒక క్రిస్టియన్స్ ఇంట్లో బైబుల్ ఉన్నట్లు, మన హిందూ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఉంది భగవద్గీత? ఎంతమందికి తెలుసు భగవద్గీత? ఇక్కడ పాడవుతుంది అంటున్న సనాతన ధర్మం వివిధ మతాల వల్ల కాదు, ఒక మన హిందువుల వల్లే. ముందు మనం మారాలి. ఎందుకంటే హిందువులందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో హిందూ ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం ఒక్కటే. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన హిందువులు హిందువుగానే ఉండాలి. ఇతర దేశాలకు వెళ్ళిన మన హిందువులని ఎలా చంపారో ఒక్కసారి ఆలోచించండి. మన హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తోటి కలిసిమెలిసి స్నేహంగా ఉండు, ప్రాణానికి ప్రాణంగా స్నేహంగా ఉండు, కానీ మతాలు మాత్రం మారకండి ప్లీజ్. బట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన హిందువులు హిందువుగానే ఉండాలి.